కన్యాకుమారి అమ్మన్ టెంపుల్ దక్షిణ భారతదేశంలోని పవిత్రమైన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయంలోని విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని అంటారు. అమ్మవారు కన్యాకుమారిగా దర్శనమిస్తోంది. తమిళనాడు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన జిల్లా కన్యాకుమారి. మరి ఈ ఆలయ విశిష్టత, స్థల పురాణం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కుమారి అమ్మన్ ఆలయ చరిత్ర చాలా పురాతనమైనది. ఈ ఆలయం గురించి రామాయణం, మహాభారతం వంటి పవిత్ర హిందూ గ్రంథాలలో ప్రస్తావించబడింది. కుమారి అమ్మన్ ఆలయానికి 3000 సంవత్సరాలకు పైగా పురాతన చరిత్ర ఉంది. రాక్షసరాజు బాణాసురుడి శివుని నుంచి వరం పొందాలని తపస్సు చేస్తాడు. తనను కన్య మాత్రమే జయించగలిగేలా, తన మరణం కన్య చేతిలో మాత్రమే ఉండేలా శివుని నుంచి వరం పొందుతాడు. తర్వాత 3 లోకాలకు చక్రవర్తిగా అవ్వటంతో దేవతలను, ఋషులను ఇబ్బందులకు గురిచేస్తాడు. ఈ వేధింపులు భరించలేక దేవతలందరూ విష్ణువు వద్దకు వెళ్లి బాణాసురుడిని చంపి తమను రక్షించామని వేడుకుంటారు. మహావిష్ణువు రాక్షసుడిని సంహరించటానికి జగన్మాత సతీదేవి అయిన పార్వతిని ఆశ్రయించమని చెబుతాడు. వారందరూ అమ్మవారిని పూజిస్తూ వేడుకోగా జగన్మాత కుమారిగా దర్శనమిస్తోంది. బాణాసురుడిని నాశనం చేస్తానని సరైన సమయం కోసం దేవతలను ఓపిక పట్టమని కోరుతూ అమ్మవారు కన్యాకుమారి ప్రాంతానికి చేరుకొని శివుడిని వివాహం చేసుకోవడం కోసం ధ్యానం చేయడం ప్రారంభించింది. కుమారి దేవి అందానికి ఎంతగానో మంత్రముగ్ధుడైన పరమశివుడు కుమారి అమ్మను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయం నారదుడికి తెలుస్తోంది. వీరిద్దరి వివాహం జరిగితే బాణాసురుని అంతం చేయడం జరగదని నారదుడు వివాహాన్ని చెడగొట్టడానికి కన్యాకుమారిని గందరగోళానికి గురిచేయటానికి ప్రయత్నించాడు. కుమారి అమ్మాన్ దగ్గరకు వెళ్లి శివుడు బాణాసురుడి కంటే శక్తివంతమైనవాడు కాదని, శివుడు శక్తివంతుడు అయితే ప్రపంచంలో ఎక్కడా లభించని 3 వస్తువులను తీసుకురమ్మని అడగమని కుమారి అమ్మానుకు చెబుతాడు. ఆ సవాలును మహాశివుడు సులభంగా నెరవేర్చుతాడు. దీంతో బ్రహ్మీ ముహూర్తంలో వివాహ లగ్నాన్ని నిర్ణయిస్తారు. ఈ వివాహాన్ని ఎలాగైనా ఆపాలని నారదుడు నిర్ణయించుకొని కోడిపుంజు రూపంలో మారి ముహూర్తానికి ముందే కోడి కూత కూస్తాడు. దీంతో ముహూర్తం మించిపోయిందని భావించిన శివుడు పెళ్లి చేసుకోవడానికి వెళ్లకుండా ఆగిపోతాడు. శివుడు రాకపోవటంతో ఆ కన్యాకుమారి అమ్మవారు నిరాశ చెంది అన్నపానీయాలు వదిలేసింది. చేతికి వేసుకున్న పెళ్లినాటి గాజులు పగలగొట్టుకుని సన్యాసిగా, కన్యగా మిగిలిపోయింది. అందువల్లే ఈ ప్రదేశం కన్యాకుమారిగా ప్రసిద్ధి చెందింది. శివ రాకపోవటంతో కన్యాకుమారి ఆగ్రహంతో పెళ్లికి సిద్ధం చేసిన తినుబండారాలన్నీ చెల్లాచెదురు చేసిందని చెబుతారు. దానికి నిదర్శనంగా బియ్యంలా కనిపించే చిన్న చిన్న రాళ్లు సముద్రపు ఒడ్డున మనం చూడవచ్చు. నిరాశ చెందిన కుమారీ దేవి తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. బాణాసురుడితో పోరాడాలని తన తపనను కొనసాగించింది. దీనికోసం శ్రీపాదపరై అనే పిలువబడే రాతిపై తపస్సును ప్రారంభించింది. బాణాసురుడు కుమారీదేవి అందం గురించి విని ఆమెను వివాహం చేసుకోమని కోరడానికి వచ్చాడు. అమ్మవారు ఒప్పుకోలేదు. బలవంతంగా గెలవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో మహాదానపురం అనే ప్రాంతంలో భీకర యుద్ధానికి దిగుతాడు. ఆ యుద్ధంలో అమ్మవారు బాణాసురుని వధించి దేవతలను రక్షించింది. అయితే తన మరణ సమయంలో బాణాసురుడు తన అధర్మ చర్యలకు పశ్చాత్తాపపడి తనపై కరుణ చూపాలని అమ్మవారిని వేడుకొని కన్యాకుమారి నీటిలో స్నానం చేసిన వారి పాపాలను పోగొట్టమని పరాశక్తిని ప్రార్థించగా బాణాసురుడికి అమ్మవారు వరం ప్రసాదించింది. అందుకే ఈ పవిత్ర సముద్ర సంగమంలో స్నానం చేయడానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు వస్తారు. అంతేకాదు, పరశురాముడు, నారద మహర్షి కలియుగం అంతమయ్యే వరకు అక్కడే ఉండమని అభ్యర్థించాడట. అందుకు అమ్మవారు అంగీకరించారని అంటారు. తర్వాత పరశురాముడు సముద్రపు ఒడ్డున ఒక ఆలయాన్ని నిర్మించి కన్యాకుమారి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని స్థల పురాణం. కన్యాకుమారి గర్భాలయం తూర్పునకు అభిముఖంగా ఉంటుంది. కాని భక్తులకు ఆలయ ప్రవేశం ఆలయ ఉత్తర ద్వారం ద్వారానే జరుగుతుంది. కాని కొన్ని ప్రత్యేకమైన రోజులలో మాత్రమే తూర్పు ద్వారం తెరుస్తారు. తూర్పు ద్వారం మూసి ఉంచటానికి ఒక కథ కూడా ఉంది. గతంలో తూర్పు వైపున ఉన్న మహాద్వారం ద్వారానే భక్తులకు ప్రవేశం ఉండేది. అమ్మవారు బంగాళాఖాత సముద్రానికి ఎదురుగా ఉండటంతో అమ్మవారి ముక్కుపుడక నుంచి వెలువడే కాంతి సముద్రంలో సుదూరంలో ఉన్న ఓడలకు చేరి ఇది సురక్షితమైన రేవుగా భావించి నావికులు ఆ వెలుగు ఆధారంగా తీరానికి రావటానికి ప్రయత్నించేవారట. దీంతో ఓడలు నల్ల రాతిగుట్టలకు ఢీకొని ప్రమాదాలకు గురయ్యేవి. దానివలన తూర్పు ద్వారం మూసివేశారని అంటుంటారు.
సంవత్సరంలో కేవలం 4 రోజులు అమ్మవారి మహోత్సవాల సందర్భంలో మాత్రమే తూర్పు వాకిలి తెరుస్తారు. మిగతా రోజులలో ఉత్తర దిక్కున ఉన్న ద్వారం ద్వారానే భక్తులకు ప్రవేశం ఉంటుంది.